యేసుక్రీస్తు వద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆయన 10 మందిని కూడా పలానా చోటుకి వెళ్ళండి, మీ దేహమును యాజకుని కనపరచుకోండి అని చెప్పి పంపారు. వారు కుష్ఠముతోనే ప్రభు వద్ద నుండి తిరిగి వెళ్ళారు. వెళ్ళుచుండగానే అద్భుతంగా త్రోవలోని 10 మందిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 మంది స్వస్థత పొందితే అన్యుడైన ఒక్కడు తిరిగి వచ్చాడు, కానీ ఇశ్రాయేలీయులైన ఆ 9 మంది రాలా. ఎంతో వేదనతో ప్రభు అడుగుతున్నాడు, ఆ 9 ఎక్కడా? ఇప్పుడు చెప్పండి, వెనక్కి వచ్చిన వాడు ఒక్కడే శుద్ధుడయ్యాడా? ఆ 9 మంది కూడా శుద్ధులయ్యారా? మరి శుద్ధులైన తర్వాత గొడవలు ఎందుకు రాలేదు? అది కదా ప్రభు అడిగింది. ఆ 9 ఎక్కడా? ఇప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేదు అంటే అర్థం, ఇలా చూడండి, హలో, వారు ప్రభు దగ్గరికి రాలేదు అంటే అర్థం వాళ్ళు విగ్రహాలను చేశారనా? తాగుబోతో, వ్యభిచారమో, పాపిష్టి పనులు ఏమని చేశారనా? వాళ్ళు చెడిపోయారని కాదు, పరిశుద్ధులే, కానీ ప్రభు దగ్గరికి రావట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాడు చెడిపోయినాడో, పడిపోయినాడో, పాపిష్టుడు అయితే రాపోయిన పెద్ద బాధ ఉండదు, ఆడు అంతేనే అనుకోవచ్చు. వాడు పరిశుద్ధుడు కదా, కడగబడ్డవాడు కదా, శుద్ధుడైనాడు కదా, దేవుని వాక్య ప్రభావము చేత అకస్మాత్తుగా జీవితం మారిపోయినాడు కదా. నిన్ను బాగు చేసినాడు, పరిశుద్ధ పరచుడి దగ్గరికి రావద్దా నీవు? లాజికల్గా మనం ఆలోచన చేద్దాం. సావు బతుకులో ఉన్న వాళ్ళ అమ్మ దీన్ని చూడాలని ఎన్ని రోజుల నుంచి ఆశ ఉన్నా, కుష్టము వల్ల రానివ్వట్లేదు. పరిగెత్తుకుని అమ్మను చూసి వద్దాం అనుకున్నాడేమో. తప్పేమీ కాదు, సమంజసమైన కారణం. బిడ్డ పుట్టి 2 నెలలైంది కానీ చూడలే, కుష్టం వల్ల రానివ్వలేదు. ఒక్కసారి పరిగెత్తుకెళ్ళి బిడ్డను ముద్దు పెట్టుకొని వచ్చేద్దాం అనుకుండొచ్చు. చివరి చూపు కోసం కలవరిస్తున్న నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను బానే ఉన్నానని చెప్పడానికి వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటి సమంజసమైన కారణములు ఉండవచ్చునని మనకే అనిపిస్తే యేసుప్రభుకు తెలియదు ఆ మాత్రం? ఇంకా లోతుగానే హృదయాన్ని అర్థం చేసుకునే దేవుడు కదా. మరే పోన్లేరు పాపం, ఇంటికి వెళ్ళి ఉండొచ్చులే, అమ్మాయిని పిల్లల్ని చూస్తాళ్లే అనుకోవచ్చుగా. అలాగే యేసుప్రభు ప్రేమ లేనివాడా, దీర్ఘశాంతం లేనివాడా, తొందరపడి కంగారుగా మాట్లాడే రకమా? ఒకేసారి తన సింహాసనం మీద కూర్చొని 3 లోకాలలోకి, 3 కాలాలలోనికి చూడగలిగిన అద్భుతమైన దేవుడు కదా. మరి ఎందుకు చేతాలు అన్నాడు కంగారు పడి? అంటే భార్య ఏడుస్తూనే ఉన్నా, తండ్రి కలవరిస్తూ ఉన్నా, తల్లి చావు బతుకుల్లో ఉన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క పరామర్శ చేసి వచ్చే దానికంటే కూడా కృతజ్ఞత కలిగి దేవుని పాదాల దగ్గరికి వచ్చేది ప్రాముఖ్యమని యేసు భావించాడు. When that is the standard of Jesus Christ in prayer life. ఇందు మూలముగా తేలుతున్న ఫలితార్థమేమనగా, ఈ భూమి మీద మానవ జీవితంలో మనము కలిగి ఉన్న అత్యవసరమైన సకల కార్యముల కన్నా అత్యవసరం యేసయ్య పాదముల దగ్గర కూర్చోవటం. ఎంతమంది ఆమేన్ చెప్పగలరా? ఎంతమంది ఆమేన్ చెప్పగలరా? ఓ దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సావు బతుకులో ఉన్న మనిషి దగ్గరికి వెళ్తాం అర్జెంట్ కాదా? ఏడుస్తున్న బిడ్డల దగ్గరికి పరిగెత్తడం అర్జెంట్ కాదా? ఎన్నో నెలలుగా దూరం అయిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం ప్రాముఖ్య బాధ్యత కాదా? వాటికంటే ప్రాముఖ్యం యేసయ్య పాదాల దగ్గర. అంటే నువ్వు ప్రపంచాన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసి నా కాళ్ళ దగ్గర ఉండిపోమని చెప్పలే. ఒక్కసారి పోయి అమ్మని చూసి వస్తా, ఒక్కసారి పోయి బిడ్డను ముద్దు పెట్టుకొని వస్తా అన్నావు కదా, అదేదో ఒక్కసారి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళు. నా దగ్గరికి వస్తే నేను ఇంటికి వెళ్ళొద్దు అంటున్నానా? ఏడ కుదరట్లేదా నేను? అదేదో మొదట నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళొచ్చు కదా. యేసు మనసు అనండి, నువ్వు భూమి మీదకి ఎవరితో మాట్లాడొద్దని కాదు, మొదట తనతో మాట్లాడమని. ఆ తర్వాత నువ్వు మాట్లాడగొడుతున్న వారందరికీ నిన్నే ఒక ఆశీర్వాదకరంగా ఏం చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కొరకు ఎదురు చూసేవారున్నా, నిన్ను కోరుకుంటున్న వారున్నా, నీ కొరకు ఆశపడుతున్న వాళ్ళున్నా, వాళ్ళందరినీ అట్లా ఫాజులో పెట్టి మొదట ప్రభు సన్నిధి, మొదట ప్రార్థన, మొదట ఏకాంత ప్రార్థన, మొదట సంఘ ప్రార్థన, మొదట కుటుంబ ప్రార్థన, మొదట వేకువజామున చేసే స్తోత్ర ప్రార్థన, సామూహికంగా సంఘముగా పరిశుద్ధులందరూ చేసే ప్రార్థన మొదటి స్థానంలోనికి రావాలి.
ఆ తర్వాత నువ్వు ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా వారికి నిన్నే ఒక దీవెనగా దేవుడు చేయగలడు. ఈ విషయంలో దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.